దావీదు అనుకున్నది ఏమిటి? గొర్రెల కాపరిగా మంచి పేరు సంపాదిద్దాం అనుకుని ఉంటాడు పాపం. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి, 200 గొర్రెలు సంపాదిద్దాం అనుకుని ఉంటాడు. తను అనుకున్నదేమో గొర్రెల కాపరిగా విజయం సాధిద్దామని. కానీ దేవుడేమో రాజ్యాన్నే పరిపాలించే మహారాజు చెయ్యాలని. సహోదరి సహోదరులు, నీ పట్ల నీవు కలిగి ఉన్న ఆలోచనల కంటే నీ పట్ల నా దేవునికి ఉన్న ఆలోచనలు బహు శ్రేష్టమైనవి. కాబట్టి దయచేసి వినో. నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీ మైండ్లో ఒక ఆలోచన పెట్టుకో, నేను అనుకున్నది జరగడం లేదంటే నా దేవుడు తాను అనుకున్న దాన్ని నా జీవితంలో జరిగించబోతున్నాడు. నేను నా గురించి అనుకుంటున్న దానికంటే నా జీవితం పట్ల దేవుడు అనుకుంటున్నదే బహుశ్రేష్టమైనది. బైబిల్ సెలవిస్తుంది, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరుగుచున్నాయి.